లాస్ట్ ట్రంపెట్ రివైవల్. సంఘానికి దేవుడు మరి ఇస్తున్నటువంటి వర్తమానం ఇది. సరి చేసుకోవాలి మనం మన సంఘాన్ని మనం సరి చేసుకోవాలి. సంఘములో ఒకవేళ అలాంటి ఉద్దేశములు కలిగిన వారు, ఒకవేళ అలాంటి బోధల్లో వైపు వెళ్తున్నటువంటి వారు ఈరోజు మరి మనస్సును మార్చుకోకపోతే అది మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే మరి వాటిని వదిలిపెడతారో, మారు మనసు పొందుతారో, మరి వారికి సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరి ఎఫెసు సంఘానికి ఏమన్నాడు? జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. తర్వాత స్మూర్ణ సంఘానికి ఏమన్నాడు? ఏమిస్తాడంట? మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మరి దీనిని ఎవరు లక్ష్య పెట్టడం లేదు కదా. మరి నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అన్ని కావాలి, ఇది కావాలి, అది కావాలనే ఆశ మనకు ఉంది. కానీ మనకు కదా పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు, లేదా రెండో మరణము వలన ఏ హానియు చెందకుండా, తర్వాత జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు. అంటే దేవునికి ఆ సంఘము పట్ల ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మరి విలువ దేవుడు ఇస్తూ, సంఘానికి ప్రేమిస్తూ, ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. హెచ్చరికను పంపించాడు, లేఖను పంపించాడు. మన సంఘం ఏం చేయాలి? మరి ఈరోజు మన సంఘానికే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి సంఘానికి ఈ వార్త, ఈ లేఖ వర్తిస్తుంది. ప్రతి సంఘానికి ఈ యొక్క లేఖ వర్తిస్తుంది. మరి ఎవరైతే ఆ సరి అయినటువంటి మార్గంలో వెళ్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. మరి కింద ఇంకొక సంఘం ఉందంట. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏం సంఘం అమ్మా ఇది? తుయతైరలో ఉన్న సంఘపు దూత. తుయతైర సంఘములో కదా, సంఘమునకు రాసిన లేఖ. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూడండి, ఈ సంఘములో మరి ఈ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడి వరకు అంత బాగుంది కదా. నీకు చాలా సహనం ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, మరి నీ క్రియలు అవి మంచివి నేను చూస్తున్నాను, అంత బాగుంది ఇక్కడ. అంటే మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. సంఘము నుంచి ఏ లోపము లేదు ఇక్కడ. కానీ ఒక చిన్న తప్పును మరి ఇక్కడ సరి చేసుకునే పరిస్థితి ఉంది. ఆ తప్పు ఏంటంటే, చదువు 20 వచనం. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుంచుచున్నది. అంటే దేవునిని ఆరాధిస్తూ విశ్వాసంలో బలపడినటువంటి మరి దాసులు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దాసులు, మరి విశ్వాసులు, మరి వీరిని మోసం చేస్తూ ఉంది. అంటే ప్రవచిస్తూ ఉందంట. ఒక ప్రవక్తిని ఇప్పుడు చాలా సంఘాల్లో
దైవజనునికి కూడా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందులో నిజమైన ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరి వలన ప్రవక్తిని అంటే యెజెబెలు స్త్రీని, ఆమె పేరు, ఆమె మోసం చేస్తుందంట. ఎలాంటి మోసము? జారత్వమును చేయుటకును, బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. కొంతమంది సంఘాల్లో మరి ఎంతో వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వారికి ప్రవచించి వారికి తోచింది చెప్తూ ఉంటారు. అంటే వారి మనస్సులో వచ్చింది చెప్పి వారిని తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అది వారి తప్పు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క ప్రభావము చేత వారు తప్పిపోవడానికి, వారిని చెదరగొట్టడానికి ఇలాంటి సాతాను ప్రభావాలు ఉంటాయి అన్ని సంఘాల్లో. కాబట్టి విశ్వాసి అలాంటి వారిని గమనించాలి, అలాంటి వారికి దూరంగా ఉండాలి, ఏకీభవించకూడదు, వాటిని నమ్మకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, ఏమంట? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఏమంట? నేను సమయం ఇచ్చినా కూడా మరి ఆ సమయాన్ని వ్యర్థము చేసుకుందంట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. హల్లెలూయా. చాలామందికి దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందడానికి. దేవుని మోసం చేస్తున్నవారు, కానీ వారు మారు మనసు పొందలేదు. హల్లెలూయా.